Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. Hemophilia is a genetic disorder characterized by. సో క్వశ్చన్ వచ్చేసరికి హీమోఫీలియా మీద ఇచ్చారు. అండ్ వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా ఇండియన్ సైంటిస్టు ఈ హీమోఫీలియా కోసం ఒక జీన్ థెరపీని తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. So let's look at the statements. So hemophilia, it is a deficiency in blood clotting factors, excessive production of platelets. Third statement kuda chudandi, inherited in an X-linked recessive manner. So correct statements ni identify cheyamantunnaru. So let's look at it. Hemophilia. So hemophilia అనేది ఒక డిసీజ్. ఇది మనకి ఎలా వస్తుంది అంటే ఇన్హెరిటెన్స్ ద్వారా వస్తుంది. సో ఎవరికైతే హీమోఫీలియా ఉందో వాళ్ళలో మనకి కనిపించే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. అంటే ఒక స్మాల్ ఇంజురీ అయింది అనుకోండి, సో హెవీగా బ్లడ్ అనేది మనకి ఫ్లో అయిపోతూనే ఉంటుంది. మనకి జనరల్గా ఎప్పుడన్నా ఒక స్మాల్ ఇంజురీ అయితే ఏమవుతుంది, కాసేపు తర్వాత బ్లడ్ అనేది ఆటోమేటిక్గా క్లాట్ అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది బయటికి ఆగిపోతుంది. బట్ ఎవరికైతే హీమోఫీలియా ఉందో వాళ్ళకి చిన్న ఇంజురీ అయినా సరే బ్లడ్ ఫ్లో అనేది ఆగదు, బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. సో జనరల్గా ఈ హీమోఫీలియా అనేది ఎందుకు వస్తుంది అంటే జీన్ మ్యూటేషన్. సో జీన్ మ్యూటేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ బ్లడ్ క్లాటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్యాటర్న్ ఆర్ డిఎన్ఏ ఆర్ జీన్ ఎక్కడైతే ఉందో అక్కడ మ్యూటేషన్ చెందటం ద్వారా ఈ హీమోఫీలియా అనే కండిషన్ వస్తుందన్నమాట. సో హీమోఫీలియాలో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ టైప్స్ ఇన్ హీమోఫీలియా. హీమోఫీలియా ఏ, బి, సి. సో ఎవరికైతే హీమోఫీలియా ఏ ఉందో వాళ్ళలో ఎక్కడ జెనెటిక్ మ్యూటేషన్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఇట్ వాజ్ ఎట్ ఫ్యాక్టర్ 8. సో ఫ్యాక్టర్ 8 జీన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మ్యూటేషన్ చెందడం ద్వారా ఆ పర్టికులర్ పర్సన్కి హీమోఫీలియా ఏ అనేది వస్తుంది. దెన్ వాట్ అబౌట్ హీమోఫీలియా టైప్ బి? సో వెన్ దేర్ ఈస్ అ జెనెటిక్ మ్యూటేషన్ ఇన్ ఫ్యాక్టర్ 9. సో ఫ్యాక్టర్ 9లో జెనెటిక్ మ్యూటేషన్ వస్తే హీమోఫీలియా టైప్ బి వస్తుంది. నెక్స్ట్ వన్, వెన్ దేర్ ఇస్ జెనెటిక్ మ్యూటేషన్ ఇన్ ఫ్యాక్టర్ 11, అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి హీమోఫీలియా టైప్ సి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, హీమోఫీలియా ఏ, బి, సి. ఫ్యాక్టర్ 8, 9, 11, 10 ఉండదు, 11 ఉంటుంది. ఓకేనా? రైట్. సో వీటిలో హీమోఫీలియా టైప్ ఏ ఏదైతే ఉందో దీన్ని క్లాసికల్ హీమోఫీలియా అని చెప్పి కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాసికల్ హీమోఫీలియా. సో ఎక్కడ డిస్రప్షన్ వస్తుంది? ఫ్యాక్టర్ 8 జీన్లో డిస్రప్షన్ రావడం ద్వారా ఇది వస్తుంది. సో దేర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే ఈ హీమోఫీలియా ఏదైతే ఉందో ఇది మోస్ట్లీ మెన్స్కే వస్తుంది అనమాట. వెన్ వీ కంపేర్డ్ విత్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే మెన్నే ఎఫెక్ట్ అవుతున్నారు. వై? వాట్ ఈస్ ద రీజన్? మనకి యాక్చువల్గా క్రోమోజోమ్స్ 23 ఉంటాయి కదా. సో దాంట్లో ఒక పెయిర్ వచ్చేసరికి మెన్స్లో XY క్రోమోజోమ్ అనమాట. సో మెన్స్లో కేవలం X క్రోమోజోమ్ అనేది ఒకటే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సింగిల్ క్రోమోజోమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈజీగా మనకి హీమోఫీలియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఉమెన్లో మనకి ఎలా ఉంటుంది అంటే దెర్ ఆర్ 2 X క్రోమోజోమ్స్. సో ఉమెన్లో X క్రోమోజోమ్స్ అనేవి 2 ఉంటాయి. సో ఇప్పుడు హీమోఫీలియా రావాల్సి వస్తే ఖచ్చితంగా ఈ 2 X క్రోమోజోమ్స్ ఎఫెక్ట్ అవ్వాలన్నమాట. సో మెన్లో మాత్రం ఒకే ఒక X క్రోమోజోమ్ ఉంది కాబట్టి అది కానీ ఎఫెక్ట్ అయిపోతే ఈజీగా హీమోఫీలియా అనేది వచ్చేస్తుంది. సో అందుకని మెన్లోనే ఎక్కువగా హీమోఫీలియా కేసెస్ అనేవి మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, ఈ హీమోఫీలియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు X క్రోమోజోమ్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. సో దేర్ ఈస్ అ డెఫిషియన్సీ ఇన్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్. ఎస్, ఎవరికైతే హీమోఫీలియా వస్తుందో వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ అనేది అవ్వదనమాట. అండ్ హీమోఫీలియా ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్లేట్లెట్స్ అనేవి ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవ్వవు. సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు X క్రోమోజోమ్. అదే మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఆప్షన్ బి 1 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? రైట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ బీ రిమూవ్డ్ ఫర్ ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ? సో టాపిక్ వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? యూపీలో అపోజిషన్ పార్టీ వాళ్ళు దే వాంట్ టు ఇంపీచ్ యూపీ హైకోర్ట్ జడ్జ్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. ఓకే, సో హైకోర్ట్ జడ్జ్ యాజ్ వెల్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ వీళ్ళొక రిమూవల్ ప్రాసెస్ గురించి డీల్ చేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 121, 124, 356, 72. సో ఆలోచించండి. సో ఆర్టికల్ 72 ఇట్ ఈస్ రిలేటెడ్ టు పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 356 ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్స్ రూల్. అండ్ ఆర్టికల్ 121 ఏదైతే ఉందో ఇట్ ప్రొహిబిట్స్ ద డిస్కషన్ ఇన్
పార్లమెంట్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్. ఓకేనా? సో 121 కూడా కాదనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 124. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ విల్ బీ రిమూవ్డ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హైకోర్ట్ జడ్జిని ఎవరు రిమూవ్ చేస్తారు? హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఆర్ ద గ్రౌండ్స్? ఏ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని హైకోర్ట్ జడ్జిని రిమూవ్ చేయడం జరుగుతుంది? ప్రూవెన్ మిస్బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ ఇన్కెపాసిటీ. ఓకే, సో ఒక హైకోర్ట్ జడ్జిని రిమూవ్ చేసే ప్రొసీజర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే దేర్ ఈజ్ అన్ యాక్ట్ కాల్డ్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. సో ఈ యాక్ట్ డీల్ చేసిందనమాట రిమూవల్ ప్రాసెస్ని. అది కూడా ఫర్ బోత్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ జడ్జెస్. మోస్ట్ ఇంపార్టెంట్, సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో చూడండి, అసలు రిమూవల్ ప్రాసెస్ అనేది ఈ యాక్ట్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమూవల్ మోషన్ అనేది ఏ హౌస్లో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇట్ కెన్ బి స్టార్టెడ్ ఎయిదర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఒకవేళ లోక్సభలో స్టార్ట్ చేస్తే 100 మెంబర్స్ దాన్ని ఇనిషియల్గా ప్రపోజ్ చేయాలి. ఒకవేళ రాజ్యసభలో అయితే 50 మెంబర్స్. ఆఫ్టర్ దట్ ఇట్ గోస్ టు స్పీకర్ ఆర్ చైర్మన్. ఇప్పుడు ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేశారనుకోండి, ఒక కమిటీని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిటీలో 3 మెంబర్స్ ఉంటారన్నమాట. సో హూ ఆర్ దే? ఎయిదర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయాలని చెప్పి అనుకుంటే సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు. అండ్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. అండ్ ఆ తర్వాత డిస్టింగ్విష్ జ్యూరిస్ట్. ఓకేనా? సో సిజిఐ ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. ఈ 3 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు? ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ని తెలపడం జరుగుతుంది. వన్స్ వీళ్ళకి ఒపీనియన్ వచ్చేసిన తర్వాత దీని మీద ఓటింగ్ జరుగుతుంది ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. సో ఈ పర్టికులర్ మోషన్కి మెజారిటీ వచ్చేసరికి స్పెషల్ మెజారిటీ. ఇట్ షుడ్ బి పాస్డ్ విత్ స్పెషల్ మెజారిటీ. అంటే ఎటువంటి మెజారిటీ అంటే 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. సో ఈ మెజారిటీతో పాస్ అవ్వాలన్నమాట 2 హౌసెస్లో. సో 2 హౌసెస్లో పాస్ అయిపోయిన తర్వాత ఇట్ రీచెస్ టు హానరబుల్ ప్రెసిడెంట్. వన్స్ ప్రెసిడెంట్ గారు అసెంట్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ జడ్జిని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఏ హైకోర్టు జడ్జిని కూడా రిమూవ్ చేయడం జరగలేదు హిస్టరీలో. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడుంది? జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968. 150 స్పీకర్ ఆర్ చైర్మన్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, 3-member కమిటీ, ఆఫ్టర్ దట్ స్పెషల్ మెజారిటీ. ఓకేనా? రైట్. సో ఆర్టికల్స్ వచ్చేసరికి 124 యాజ్ వెల్ యాజ్ 218. 124 వచ్చేసరికి ఇట్ టాక్స్ అబౌట్ ద రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. 218 ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ద రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. అంటే ఆర్టికల్ 218 ఏదైతే ఉందో దీనికి సంబంధించిన లింక్ అనేది ఆర్టికల్ 124లోనే ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఆర్టికల్ 124 ఏదైతే ఉందో ఇట్ డీల్స్ విత్ ద రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్ జడ్జెస్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. The ILO's social dialogue report argues that compliance with freedom of association and collective bargaining can lead to. సో రీసెంట్గా ILO ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ నేమ్ వచ్చేసరికి సోషల్ డైలాగ్ రిపోర్ట్. సో దాంట్లో ఈ పర్టికులర్ ILO వాళ్ళు ఏమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, ప్లీజ్ మీ కంట్రీస్లో ఉన్న వర్కర్స్కి ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్ బార్గెనింగ్ రైట్స్ని ప్రొవైడ్ చేయండి. సో దాని ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఆ బెనిఫిట్స్లో ఈ మూడిట్లో ఏమున్నాయని చెప్పి కూడా అడుగుతున్నారు. సో ఇంక్లూజివ్ లో కార్బన్ ట్రాన్సిషన్, డిజిటల్ అడ్వాన్స్మెంట్, పొలిటికల్ రిఫార్మ్స్. అంటే వర్కర్స్కి మనం ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ కలెక్టివ్ బార్గెనింగ్ ప్రొవైడ్ చేయడం ద్వారా కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయా, లేకపోతే కార్బన్ ట్రాన్సిషన్ జరుగుతుందా, డిజిటల్ అడ్వాన్స్మెంట్ జరుగుతుందా, పొలిటికల్ రిఫార్మ్స్ వస్తాయా? సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, సో వీళ్ళు ఈ సోషల్ డైలాగ్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. సో అసలు సోషల్ డైలాగ్ అంటే ఏంటి? సో సోషల్ డైలాగ్ అనేది ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే గవర్నమెంట్, ఎంప్లాయర్స్, వర్కర్స్ ఆర్ వీళ్ళకి సంబంధించిన అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే దే విల్ డూ నెగోషియేషన్స్ ఆర్ కన్సల్టేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దెర్ విల్ బీ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ప్రోగ్రెస్. ఓకేనా? సో ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సోషల్ ప్రోగ్రెస్కి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది ఎప్పుడైతే సోషల్ డైలాగ్ అనేది ఉంటుందో. సో దీని ద్వారా మనం ఇంక్లూజివిటీని క్రియేట్ చేయొచ్చు,
కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు, డిజిటల్ ఇన్నోవేషన్ కూడా తీసుకురావచ్చు. సో దీస్ ఆర్ ద పాజిటివ్స్ అనమాట. సో ఎప్పుడైతే వర్కర్స్ని కూడా మనం యాక్టివ్గా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఒక వాయిస్ని మనం ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మనకి చెప్తారు. సో వీటి ద్వారా మనం లో కార్బన్ ట్రాన్సిషన్స్ చేయొచ్చు అనమాట. అంటే డిజిటల్ అడ్వాన్స్మెంట్ కూడా అవుతుంది, బట్ పొలిటికల్ రిఫార్మ్స్ అనేవి ఇందులో ఉండవు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పర్టికులర్ రిపోర్ట్లో ఒక పాయింట్ని హైలైట్ చేశారు. సో ఏంటా పాయింట్ అంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంట్రీస్లో ఈ పర్టికులర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, కలెక్టివ్ బార్గెనింగ్ రైట్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. సో ఎంత తగ్గిందంటే 7% తగ్గిందనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంపేర్ చేశారు? 2015 నుంచి 2022 వరకు కంపేర్ చేస్తే కంట్రీస్లో ఉన్న ఈ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ యాజ్ వెల్ as కలెక్టివ్ బార్గెనింగ్ రైట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఈ వర్కర్స్కి ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, కలెక్టివ్ బార్గెనింగ్ రైట్స్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ILO అనేది ఎప్పుడు క్రియేట్ చేశారు? 1919లో క్రియేట్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? జెనీవా. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. దీంట్లో టోటల్గా 187 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్. ఇవి స్టేట్మెంట్స్ లాగా అడిగే ఛాన్స్ ఉంది. ILO 1919, జెనీవా స్విట్జర్లాండ్, 187 మెంబర్స్, ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఉంటుంది, సెకండ్ వన్ ఉంటుంది, థర్డ్ వన్ మాత్రం ఉండదన్నమాట. సో వీ కెన్ ఎలిమినేట్ BCD. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి మీరు అందరూ. రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మలేరియా ఈజ్ ఆర్ కరెక్ట్? సో మలేరియా మీద అడిగాడు. సో ఈ డిసీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. మలేరియా ఇస్ కాజ్డ్ బై ఎ పారాసైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద బైట్ ఆఫ్ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. సో ఇది పారాసైట్ ద్వారా వస్తుంది అండ్ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో ద్వారా ఇది ట్రాన్స్మిషన్ జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఓకే. ప్లాస్మోడియం ఫాల్సిపారం పారాసైట్ ఈజ్ ద మోస్ట్ సివియర్ కాజ్ ఆఫ్ మలేరియా. సో మలేరియాలో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట ఈ పారాసైట్స్లో. దాంట్లో ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది ఏదైతే ఉందో ఇది చాలా డేంజరస్ అని చెప్పి అంటున్నారు. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ ఎ సిగ్నటరీ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా ఇంప్లిమెంటేషన్ 2016 to 2030. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని పాయింట్స్ని హైలైట్ చేశారు. సో ఆ పాయింట్స్ అంటే మనం డిస్కస్ చేద్దాము. అండ్ రీసెంట్గా ఒక పర్టికులర్ కంట్రీని మలేరియా ఫ్రీ కంట్రీ లాగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ దట్ కంట్రీ? ఇది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేరియా ఇట్ ఈస్ కాజ్డ్ బై ప్లాస్మోడియం పారాసైట్. ఈ ప్లాస్మోడియం పారాసైట్ని ఏ వెక్టర్ క్యారీ చేస్తుంది అంటే ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ పర్టికులర్ మలేరియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాన్ కంటాజియస్ డిసీజ్. ఫర్ సపోజ్ మీకు మలేరియా ఉందనుకోండి, మీ నుంచి నాకు స్ప్రెడ్ అవ్వదు. అంటే మీరు కాఫ్ చేసినా స్నీజ్ చేసినా కానీ నాకైతే స్ప్రెడ్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ కంటాజియస్. పర్సన్ టు పర్సన్ అనేది ఇది ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ మలేరియా డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాము ఆన్ April 25th. అండ్ ఇండియా యొక్క టార్గెట్ వచ్చేసరికి టు ఎలిమినేట్ మలేరియా బై 2030. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇండియా యొక్క టార్గెట్ వచ్చేసరికి 2030 కల్లా మలేరియాని ఎలిమినేట్ చేసేయాలి. ఓకే. అండ్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే బై November 2024. ఓకేనా? బై November 2024 వరల్డ్ వైడ్గా 44 కంట్రీస్ అండ్ 1 టెరిటరీ దే ఆర్ డిక్లేర్డ్ మలేరియా ఫ్రీ. ఓకే. సో November 2024 దాకా 44 కంట్రీస్ అండ్ 1 టెరిటరీని డిక్లేర్ చేశారు మలేరియా ఫ్రీ కంట్రీ లాగా. సో 2024లో 2 కంట్రీస్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి క్యాబో వెర్డే, CABOVERDE. అండ్ లేటెస్ట్గా ఈజిప్ట్ని డిక్లేర్ చేశారు. సో ఇది మీకు అడిగే ఛాన్స్ ఉంది. సో లేటెస్ట్గా వెరీ రీసెంట్గా మలేరియా ఫ్రీ కంట్రీ లాగా డిక్లేర్ చేసిన కంట్రీ ఏంటి? ఈజిప్ట్. ఓకేనమ్మా? రైట్. సో యాజ్ ఆఫ్ నౌ ఎన్ని కంట్రీస్లో మలేరియా ఫ్రీ కంట్రీ లాగా మనం డిక్లేర్ చేశాము? 44 కంట్రీస్ అండ్ 1 టెరిటరీ. ఓకే. సో ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక పాయింట్ని మెన్షన్ చేసింది. ఏంటి ఆ పాయింట్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో మనకి మలేరియా కేసెస్ వస్తున్నాయి కదా. సో దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది గ్లోబల్ వైడ్ కేసెస్లో కంపేర్ చేసినప్పుడు? సో గ్లోబల్ వైడ్గా రిజిస్టర్ అయ్యే మలేరియా కేసెస్లో సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ నుంచి జస్ట్ 1.5% కేసెస్ మాత్రమే వస్తున్నాయి. బట్ ఈ 1.5 కేసెస్లో మెజారిటీ కేసెస్ వచ్చేసరికి ఇండియా నుంచే వస్తున్నాయి. అంటే ఈ 1.5ని మనం ఒక 100% లాగా తీసుకుంటే
దీంట్లో మోర్ దెన్ 50% ఆఫ్ ద కేసెస్ అనేవి ఇండియా నుంచే వస్తున్నాయి. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఇండోనేషియా. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇండోనేషియా అని చెప్పి మేజర్ కాంట్రిబ్యూటర్ అని చెప్పిస్తారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇండియానే టాప్ అనమాట కేసెస్లో. సౌత్ ఈస్ట్ ఏషియా చాలా తక్కువ, 1.5% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే ఫైన్. బట్ ఈ 1.5%లో విత్ ఇన్ దీస్ మనమే 50% దాకా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఆఫ్టర్ దట్ ఇండోనేషియా. ఇది హైలైట్ చేశారన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇండియా అకౌంట్స్ ఫర్ హాఫ్ ఆఫ్ మలేరియా కేసెస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్ 2023. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే. సో ఈ పర్టికులర్ మలేరియాలో మనకి వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి ప్లాస్మోడియం ఫాల్సిపారం. సెకండ్ వెరైటీ వచ్చేసరికి ప్లాస్మోడియం మలేరియా. థర్డ్ వెరైటీ వచ్చేసరికి ప్లాస్మోడియం వివాక్స్. ఫోర్త్ వెరైటీ వచ్చేసరికి ప్లాస్మోడియం ఓవల్. ఫిఫ్త్ వెరైటీ వచ్చేసరికి ప్లాస్మోడియం నోలేసి. ఓకేనా. సో ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఓవల్, ప్లాస్మోడియం నోలేసి. ఈ 5 వెరైటీస్ అనమాట పర్టికులర్ మలేరియాకి. దీంట్లో డెడ్లీ పారాసైట్స్ 2. ఒకటి ప్లాస్మోడియం ఫాల్సిపారం, 2 ప్లాస్మోడియం వివాక్స్. దీస్ 2 ఆర్ డెడ్లీ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా డేంజరస్, చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. రైట్. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక స్ట్రాటజీని అడాప్ట్ చేసుకున్నారు. వాట్ ఈస్ ద స్ట్రాటజీ? గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016 to 2030. ఓకేనా. సో పైన స్టేట్మెంట్లో అదే ఇచ్చారు. ఓకే. ఇండియా ఏం చేసింది? దీనికి రాటిఫికేషన్ చేసి అప్రూవల్ ఇచ్చి మన కంట్రీలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చిందనమాట. సో వాట్ ఈస్ దట్ ఫ్రేమ్వర్క్? నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. ఇది కూడా 2016-30 అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది ఏంటిది? గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016 to 2030. మరి దీన్ని అప్రూవల్ ఇచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇండియాలో తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్ ఏంటి? నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ 2016 to 2030. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా ఏదైతే ఉందో దీనికి ఒక ఎయిమ్ ఉంది. వాట్ ఈస్ దట్ ఎయిమ్? ఈ పర్టికులర్ మలేరియా ద్వారా ఎవరైతే చనిపోతున్నారో మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో దాన్ని 90% తగ్గించాలి. అండ్ ఈ మలేరియా కేసెస్, ఇన్సిడెన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా 90% తగ్గించాలి బై 2030. అంటే ఈ పర్టికులర్ మలేరియా ద్వారా ఒక 100 మంది చనిపోతున్నారు అనుకోండి, ఈ కౌంట్ను మనం 10కి తీసుకురావాలి. అంటే ఎంత తగ్గించాము? 90% తగ్గించాం. అండ్ ఈ మలేరియా కేసెస్ ఒక 100 మెంబర్స్కి వస్తున్నాయి అనుకోండి, దీన్ని మళ్ళీ మనం ఎంతకు తగ్గించాలి? 10కి తగ్గించాలి. అంటే ఎంత? 90 మెంబర్స్కి రాకుండా మనం కాపాడుతున్నాం. సో 90% తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇన్సిడెన్స్ యాజ్ వెల్ యాజ్ మోర్టాలిటీ బై 2030. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. మలేరియా ఇస్ కాజ్డ్ బై పారాసైట్. ఎస్. వాట్ ఈస్ దట్ పారాసైట్? ప్లాస్మోడియం పారాసైట్. దీంట్లో 5 వెరైటీస్ ఉన్నాయి, మనం చెప్పుకున్నాము. దాంట్లో డేంజరస్ వచ్చేసరికి ఫాల్సిపారం వివాక్స్. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద బైట్ ఆఫ్ ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటో. ఎస్, ఇట్ ఈస్ ద వెక్టార్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ప్లాస్మోడియం ఫాల్సిపారం పారాసైట్ ఈజ్ ద మోస్ట్ సివియర్ కాజ్ ఆఫ్ మలేరియా. ఎస్, కరెక్ట్. అదే చెప్పాను కదా. ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016 to 2030. ఎస్. సో ఇట్ ఈస్ ఎ సిగ్నేటరీ. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చాం, నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. ఓకే కదా. రైట్. సో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి 1, 2, 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Let's look at last question of the day. Question number 5. The removal procedure of the vice president differs from the impeachment procedure of the president because. ఓకేనా. సో ప్రెసిడెంట్ గారి యొక్క ఇంపీచ్మెంట్ ప్రొసీజర్కి వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క రిమూవల్ ప్రొసీజర్కి మధ్య డిఫరెన్సెస్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్సెస్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా ఇండియా బ్లాక్ వాళ్ళు సో రాజ్యసభ చైర్మన్ గారిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం రాజ్యసభ చైర్మన్ గారి యొక్క రిమూవల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఆర్ వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క రిమూవల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అది మనం డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 67 క్లాస్ బి. ఓకేనా. సో ఆర్టికల్ 67 క్లాస్ బి వచ్చేసరికి రిమూవల్ ప్రాసెస్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ రిమూవల్ ప్రాసెస్కి సంబంధించిన రిజల్యూషన్ అనేది లేకపోతే ఆ మోషన్ అనేది ఎక్కడ మనం స్టార్ట్ చేయాలి అంటే కేవలం రాజ్యసభలో మాత్రమే స్టార్ట్ చేయాలి, లోక్సభలో స్టార్ట్ చేయడానికి వీల్లేదు. ఓకేనా. సో ఇట్ మస్ట్ బి ఇనిషియేటెడ్ ఇన్ రాజ్యసభ ఓన్లీ. సో ఇనిషియేట్ చేసేటప్పుడు 14 days నోటీస్ అనేది ఇవ్వాలి, 14 days ప్రయర్ నోటీస్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వన్, రాజ్యసభలో ఈ రిజల్యూషన్కి 50 members సైన్ చేసి అప్రూవల్ ఇవ్వాలి ఇనీషియల్గా. ఓకే. సో వన్స్ 14 days అయిపోయిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది. సో రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో దీన్ని పాస్ చేయాలి. ఎఫెక్టివ్
మెజారిటీ. ఆఫ్టర్ దట్ ఇట్ గోస్ టు లోక్సభ. లోక్సభలో జస్ట్ సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది, జస్ట్ సింపుల్ మెజారిటీ. తర్వాత హానరబుల్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంది. సో ఇంకా ఆటోమేటిక్గా చైర్మన్ గారిని రిమూవ్ చేసినట్టే, నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్ గారిని రిమూవ్ చేసినట్టే. ఓకేనా, రైట్. సో ఈ పర్టికులర్ ఓటింగ్ ప్రాసెస్లో ఈ వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఓట్ చేయడానికి వీల్లేదు. ఈ ఓటింగ్ ప్రాసెస్లో ఆయన ఓట్ చేసే పవర్ అనేది ఆయనకు ఉండదన్నమాట. నార్మల్గా కండిషన్స్లో ఎలా ఉంటుంది అంటే, సో ఎప్పుడైనా టై అయింది అనుకోండి, 50-50 వచ్చింది అనుకోండి, అప్పుడు కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది, ఏది నార్మల్ బిల్స్కి. బట్ ఎప్పుడైతే ఇతని యొక్క రిమూవల్ రెజల్యూషన్ అనేది ఉంటుందో అప్పుడు ఇతనికి అసలు ఓటు వేసే అధికారం అనేది ఉండదు. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్లో ఏమైనా గ్రౌండ్స్ని మెన్షన్ చేశారా అంటే ఈ గ్రౌండ్స్ని బేస్ చేసుకుని మీరు రిమూవ్ చేయొచ్చు వైస్ ప్రెసిడెంట్ గారిని అని చెప్పి ఏమైనా మెన్షన్ చేశారంటే అబ్సల్యూట్లీ నో. మరి ప్రెసిడెంట్ గారికి రిలేటెడ్గా గ్రౌండ్స్ని అయితే మెన్షన్ చేశారు. ఏంటా గ్రౌండ్స్ అంటే వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధించిన డెఫినేషన్ మాత్రం కాన్స్టిట్యూషన్లో అయితే లేదు, బట్ గ్రౌండ్ అయితే మెన్షన్ చేశారు, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క రిమూవల్ కోసం ఎటువంటి గ్రౌండ్స్ని అయితే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు. ఓకేనా, రైట్. సో ఇది ఒక డిఫరెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ గారిని రిమూవ్ చేయడానికి ఏ మెజారిటీని ఫాలో అవుతున్నారు? రాజ్యసభలో అయితే ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభకు వచ్చేసరికి సింపుల్ మెజారిటీ. మరి ప్రెసిడెంట్ గారిని రిమూవ్ చేసేటప్పుడు ఏ మెజారిటీని ఫాలో అవ్వాలి అంటే స్పెషల్ మెజారిటీ అనమాట. సో వాట్ ఈస్ దట్ స్పెషల్ మెజారిటీ? 2/3 మెంబర్స్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. ఓకేనా, సో 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కాదు, 2/3 మెంబర్స్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. చాలా లార్జెస్ట్ మెజారిటీ అనమాట, అంత ఈజీ కాదు రిమూవ్ చేయటం. సో ఇది కూడా ఒక డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ చైర్మన్ గారిని రిమూవ్ చేసేటప్పుడు అంటే వైస్ ప్రెసిడెంట్ గారిని రిమూవ్ చేయడం కోసం ఆ మోషన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? కేవలం రాజ్యసభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, లోక్సభలో ఇనిషియేట్ చేయడానికి వీల్లేదు. మరి ప్రెసిడెంట్ గారి యొక్క రిమూవల్ ప్రాసెస్ అనేది ఏ హౌస్లో అయినా సరే మనం ఇనిషియేట్ చేయొచ్చు. లోక్సభలో అయినా ఇనిషియేట్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా సరే ఇనిషియేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. ద రిజల్యూషన్ టు రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్ డస్ నాట్ రిక్వైర్ గ్రౌండ్స్ లైక్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంతే కదా, కాన్స్టిట్యూషన్లో వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క రిమూవల్ కోసం ఎటువంటి గ్రౌండ్స్ని మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ద రిజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ మస్ట్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద రాజ్యసభ. ఎస్, ఓకేనా. సో రాజ్యసభలో మాత్రమే ఇనిషియేట్ చేయాలి, లోక్సభలో చేయడానికి వీల్లేదు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అనమాట. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. చాలా కాంప్రహెన్స్గా మంచి ఎఫర్ట్స్ పెట్టి మీకు మంచి క్లాసెస్ని మేము రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మళ్ళీ రిపీటెడ్గా మీకు అనౌన్స్ చేస్తున్నాను. సో తారా ఐఏఎస్ వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ మీకు మార్నింగే క్విజ్ని అప్లోడ్ చేస్తాము. ఆ క్విజ్ని మీరు అటెంప్ట్ చేసి తర్వాత నా సెషన్ని చూడండి, మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కానీ ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ని సాల్వ్ చేస్తూనే ఉండాలి. ఆ హ్యాబిట్ని మీరు అలవాటు చేసుకుంటూ ఉండాలి. సో కొన్ని ఆప్షన్స్ని మనం తెలిగిపోయినా సరే ఎలిమినేట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ట్రిక్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయంటే ఎక్కువ ఎంసీక్యూస్ని సాల్వ్ చేసినప్పుడే వస్తాయి. సో దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ అటెంప్ట్ ద క్విజ్ని అటెంప్ట్ చేయండి. చక్కగా ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని స్టాటిక్ని కూడా ఇంటర్లింక్ చేసి మంచి క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు మీరు ఎందుకు క్విజ్ని అటెంప్ట్ చేయట్లేదు? సో చక్కగా 5 క్వశ్చన్సే కదా, చక్కగా అటెంప్ట్ చేయండి, మీకే మంచి నాలెడ్జ్ వచ్చింది. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం చేయండి. సో సీరియస్గా లేకపోతే వదిలేసండి, మీ ఇష్టం. ఓకే, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.